ఎవరి స్కెచ్ వాళ్ళకు ఉంటుంది. భారతదేశపు స్కెచ్ భారతదేశానికి ఉంటుంది. ఓవరాల్గా చైనా మన సరిహద్దుల చుట్టూతా అది అటు నేపాల్ ఒడిక, శ్రీలంక ఒడిక, పాకిస్తాన్ ఒడిక వీళ్ళందరికీ ఆర్థిక సాయము, అప్పుల సాయము చేసి వాళ్ళని తన ఊబిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అక్కడ తన ప్రెజెన్స్ని పెట్టుకుంటుంది. మనం ఏం చేస్తాం, ఫిలిప్పైన్సా, వియత్నామా, వాడి చుట్టూ ఉన్నటువంటి దేశాల వాళ్ళకి మనము ఆయుధాలు ఇస్తాం, అక్కడ మనం ప్రాజెక్టులు పెడతాం, అక్కడి నుంచి మన సర్వేలెన్స్ పెట్టుకుంటాం. అట్లాగే హిమాలయ పర్వతాల్లో గతంలో మన దగ్గర నుంచి ఆక్రమించుకున్న భూభాగంలో ప్రత్యేక శిబిరాలు అది ఏర్పాటు చేసుకుంటుంది. మన ప్రాంతంలో మన శిబిరాలు ఉంటాయి. అదే సందర్భంలో తాజాగా గాల్వన్ క్లాష్ తర్వాత చైనా పాయింట్ని దృష్టిలో పెట్టుకుని జింజియాంగ్ ప్రావిన్స్ దగ్గర టిబెట్లో చైనా ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి వేళ డ్రోన్ హబ్స్ అవి ఏర్పాటు చేస్తున్నటువంటి వేళ భారతదేశం మరి చూస్తూ ఊరుకుంటుందా? శాటిలైట్స్తో కూడినటువంటి ఒక సెన్సార్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసుకొస్తుంది. క్లౌడ్స్ వాడుతోంది, మౌంటైన్ రాడార్స్ వాడుతోంది. గుల్మార్గ్, నాగాలాండ్ ప్రాంతాల్లో మొబైల్ అశ్విని అండ్ ఆరుద్ర రాడార్స్ పెడుతోంది. అలాగే గ్యాప్స్లో మౌంటైన్ ప్రాంతాలలో గ్యాప్స్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. నేత్ర MK2 సెట్ చేస్తుంది. ఎయిర్బస్ A321 జెట్స్ అక్కడ రాడార్లని సెటరైట్ చేస్తుంది. ఓవరాల్గా చైనా ఏ ప్రాంతాల నుండి చొరబడడానికి అవకాశం ఉందో ఆయా ప్రాంతాలలో అలర్ట్ సిస్టమ్స్ని, శాటిలైట్స్ని ఆ ప్రాంతానికే ప్రత్యేకించి కూడా ఏర్పాటు చేసి మన ప్రయత్నంలో మనం ఉన్నాం. ఒకటి, చైనా చొరబడి గెలవటం అన్నది నెహ్రూ టైంలోది కాదు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఓడగొట్టాడు. తర్వాతన నరేంద్ర మోడీ వచ్చాక ఓడగొట్టాడు. గాల్వన్ లోయలో కావచ్చు, తర్వాతన ఏదైతే అంతకుముందు జరిగినటువంటి ఈ భూటాన్ దగ్గర ఉన్నటువంటి డోక్లాం ప్రాంతంలో కావచ్చు. కాబట్టి పాత భారత్ కాదు, పాత చైనా అయినంత మాత్రాన